యోరోజియా ప్రధాన కార్యాలయంలో గింటోకి మరియు కగురాను ఒక వింత స్త్రీ మేల్కొలిపింది. ఆ స్త్రీ ఒక సాధారణ తల్లిలా ప్రవర్తిస్తుంది మరియు వారికి అల్పాహారం చేస్తుంది. షిన్పాచి వచ్చిన తర్వాత ఆమె అతనికి కూడా అల్పాహారం చేస్తుంది. ఆ స్త్రీ చెత్త తీయడానికి వెళ్ళినప్పుడు ఆ గుంపు ఆమె ఎవరో అని ఆశ్చర్యపోతుంది మరియు వారందరూ ఆమె తమ తల్లి అని నిరాకరిస్తారు. ఆ స్త్రీ తిరిగి వచ్చి నమలుతూ మాట్లాడినందుకు మరియు సరిగ్గా నమలమని వారిని శిక్షిస్తుంది. తల్లి తిరిగి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల క్రితం ఎడోకు వచ్చిన తన కొడుకు హచిరో కోసం వెతుకుతున్నట్లు యోరోజియాకు తెలియజేస్తుంది. వారి చెల్లింపు ఖచ్చితంగా పరిష్కరించబడిన తర్వాత యోరోజియా మరియు ఆ స్త్రీ ఏదైనా ఆధారాల కోసం ఓటోస్ మరియు కేథరిన్లను సందర్శిస్తారు. అయితే ఇద్దరూ ఏమీ ఇవ్వరు మరియు అందువల్ల ఆ బృందం హచిరోను ఎక్కడైనా చూశారా అని ప్రజలను విచారిస్తూ ఎడోను వెతుకుతుంది. ఇది కూడా విఫలమైన ప్రయత్నంగా మారుతుంది. హచిరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండవచ్చని గింటోకి ఒక అవగాహన కలిగి ఉంటాడు. యోరోజియా తరువాత హచిరో యొక్క ఫోటోను తీయగల ఆమోదయోగ్యమైన రూపాన్ని గీస్తాడు. ఫలితంగా వచ్చిన చిత్రం అసంభవంగా కనిపిస్తుంది. అయితే వారు గీసిన చిత్రాన్ని చాలా పోలి ఉండే మరియు హచిరో అనే పేరు ఉన్న ఒక వ్యక్తి వారి పక్కనే వెళతాడు. యోరోజియా తన కొడుకును కనుగొన్నానని స్త్రీకి చెప్పబోతున్నప్పుడు ఆమె గయారు సమూహంతో ఘర్షణకు దిగిందని వారు చూస్తారు. షిన్పాచి మరియు కగురా హచిరోను వెంబడించగా గింటోకి ఆ స్త్రీ సమస్యను పరిష్కరిస్తాడు. గ్యారు మహిళలతో సంబంధం ఉన్న ఇద్దరు పురుషులు ఆమెకు హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు ఆ మహిళ పరిస్థితి మరింత దిగజారుతుంది. గింటోకి ఇద్దరు పురుషులను అదుపులో ఉంచుకుంటుండగా ఆ మహిళ గయారు మహిళలను శిక్షిస్తుండగా హచిరో తన బాస్ హోంజో క్యుషిరోతో కలిసి కనిపిస్తాడు. అప్పుడు హచిరో కంకిచి అనే వ్యక్తులలో ఒకరిని కొడతాడు. ప్రముఖ బాయ్ హోస్ట్ క్లబ్ యజమాని క్యుషిరో తన ఉద్యోగి కంకిచి ప్రవర్తనకు క్షమాపణలు చెప్పి వారిని తన హోస్ట్ క్లబ్ తకమగహారాకు తీసుకువస్తాడు. యోరోజియాలు కట్సువోకు తమను తాము పరిచయం చేసుకుంటారు మరియు వెంటనే కాగురా ఆ స్త్రీని అశక్తుడిని చేస్తారు. అప్పుడు యోరోజియా తమ చేష్టలతో కట్సువోను రెచ్చగొడుతుంది. ఆ దుండగుడు తన ప్రియమైన కుక్కకు జన్మనిచ్చిందని తెలుసుకుంటాడు. హచిరో గింటోకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతాడు, కాని గింటోకి దాని గురించి పెద్దగా ఆలోచించడు. ఆ వృద్ధురాలు తప్పిపోయిందని అప్పుడు తెలుస్తుంది. ఇంతలో డోరోమిజు ప్రధాన కార్యాలయంలో కట్సువో మరియు అతని మనుషులు కట్సువో డాచండ్ కుక్కపిల్లల గుంపును ఆరాధిస్తారు మరియు కుక్కపిల్లలలో ఒకటి ఊపిరి పీల్చుకోవడం లేదని తెలుసుకుంటారు. ఆ స్త్రీ అప్పుడు కనిపించి నోటితో కుక్కపిల్లని బ్రతికిస్తుంది. కుక్కపిల్లని రక్షించినందుకు వారందరూ కృతజ్ఞతలు తెలిపినప్పటికీ ఆ మహిళ ఎవరో వారు అడుగుతారు. ఆమె తాను హచిరో తల్లి అని సమాధానమిచ్చి అతని కోసం వెతుకుతోంది. అలా జరుగుతుండగా బాస్ డోరోమిజు జిరోచౌ తాను ఎవరో తనకు తెలుసని చెబుతూ కనిపిస్తాడు. మరోచోట హచిరోతో ఉన్న యోరోజియా వృద్ధురాలిని వెతుకుతూ ఎడో వీధుల్లో వెతుకుతారు, కాని ఆమెను కనుగొనడంలో అదృష్టం లేదు. హచిరో మరియు కగురా మధ్య జరిగిన ఘర్షణ తర్వాత హచిరో ఆ స్త్రీ కుమారుడు కాదని తెలుస్తుంది, ఎందుకంటే అతను ఒకప్పుడు హనాకో అని పిలువబడే లింగమార్పిడి వ్యక్తి. ఇంకా ఆ స్త్రీ కుమారుడు నిజంగా క్యుషిరో. తరువాత కట్సువో అతనిని సంప్రదించి తన తల్లిని బందీగా ఉంచుతున్నట్లు తెలియజేస్తాడు. ఒక నిర్మాణ స్థలంలో క్యుషిరో కట్సువో మరియు అతని ముఠాను ఎదుర్కొంటాడు. వారు అతని తల్లి నోరు మూసి కళ్లకు గంతలు కట్టారు. క్యుషిరో తన ముఠాలో తన మొత్తం సంపదను కట్సువోకు అందిస్తూ చర్చలు జరపడానికి ప్రయత్నిస్తాడు. కట్సువో నిబంధనలకు అంగీకరిస్తాడు మరియు డబ్బు అతనికి అందజేయడంతో గింటోకి జోక్యం చేసుకుంటాడు. జరిగే గందరగోళంలో గింటోకి ఆ స్త్రీని రక్షించగలుగుతాడు. తరువాత ఆ స్త్రీ యోరోజియా బృందానికి గుమ్మడికాయల గుంపును చెల్లిస్తుంది. ఇంతలో క్యుషిరో తన హోస్టింగ్ విధులను తిరిగి ప్రారంభిస్తాడు మరియు ముక్కలు చేసిన గుమ్మడికాయలతో నిండిన పెట్టెను అందుకుంటాడు. దానికి ఒక నోట్ జతచేయబడి ఉంటుంది. ఆ నోట్ అతని తల్లికి అది అతనేనని ముందే తెలుసని మరియు అతను అతనికి ఇష్టమైన విందులను ఆనందిస్తాడని ఆమె ఆశిస్తున్నట్లు వెల్లడిస్తుంది. భావోద్వేగంతో క్యుషిరో అలా చేస్తాడు. క్లబ్లో హోస్ట్ క్లబ్ హాజరైన వారు కగురాను ముద్దుగా చూసుకుంటారు. గింటోకి మరియు షిన్పాచి ఎక్కడా లేరని భావిస్తారు.
ఆ స్త్రీ తన కొడుకు కోసం వెతకడం కొనసాగించడానికి గింటోకిని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. తన కొడుకు ఇప్పటికే దొరికాడని మరియు క్లబ్లో పనిచేస్తున్నాడని ఆమెకు తెలియదు. అప్పుడు క్యూషిరో కనిపించి షిన్పాచితో హచిరోతో తన సంబంధం గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ సమయంలోనే కురోగోమా కట్సువో అనే వ్యక్తి వచ్చి హచిరోను లొంగదీసుకుంటాడు. కట్సువో అక్కడ ఉండటానికి కారణం, ఆ రోజు ప్రారంభంలో హచిరో తన బాస్ బంధువు అయిన కంకిచిని లొంగదీసుకున్నాడు మరియు అతను పరిహారం కోసం అక్కడ ఉన్నాడు. ఆ మహిళ జోక్యం చేసుకుని పరిస్థితిని మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తుంది, కాని యోరోజియా కూడా ఇప్పుడు హోస్టెస్ల దుస్తులు ధరించి జోక్యం చేసుకుంటుంది.